రాత్రి 2 గంటలకు తారసపడడం జరిగింది. వారిని మా వాళ్ళు వెంటపడడం జరిగింది. వారు ఆ లాక్స్ కింద పడేసి పారిపోవడం జరిగింది. ఆ క్రమంలో మన కానిస్టేబుల్కు పిసి హుస్సేన్ అనే అతని ఒక తమిళ కూలిని పట్టుకోబోయి కింద పడడం జరిగింది. అతని నడుముకు గాయమైంది. వెంటనే రూయ్ హాస్పిటల్లో పంపించడం జరిగింది. అక్కడ చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మన వాళ్ళు ఆ రాత్రి ఈ లాక్స్ అన్ని వెతకడం జరిగింది. రాత్రి అర్లీ అవర్స్లో వెలుతురు వస్తానే వెతికితే 18 lakhs 18 రెడ్ శాండిల్ మొద్దులు దొరికాయి. ఇవి ఒక్కొక్కటి సుమారుగా వెయిట్ ఉంది. ఏ గ్రేడు. ఇది సుమారు 500 kg వరకు ఉంటాయి. 25 lakhs వరకు విలువ చేస్తుంది. ఇవన్నీ ఒక చోట వేయడం జరిగింది. తర్వాత ఈ క్రమంలో తమిళ కూలి వెతికితే ఎక్కడా దొరకలేదు. మా టీములు తిరుమల కొండకు పోయింటారు అనే ఉద్దేశంతో పైకి ఖచ్చితంగా తిరుమల కొండలు ఇట్లా కోడూరు రూట్ పోవడం జరిగింటుంది. మా పోలీసులను అప్రమత్తం చేశారు. వారి కోసం తిరుగుతున్నారు. అయితే వాళ్ళు ఈ క్రమంలో స్మగ్లర్లు ఈ కూలీలకు ఇలాంటి కింద చూపించిన బ్యాగ్స్ సుమారుగా బ్యాగ్స్ ఉన్నాయి. తర్వాత బెడ్షీట్స్, గొడ్డన్లు సుమారు 16 గొడ్డన్లు ఉన్నాయి. చాలా గొడ్డన్లు ఉన్నాయి కొత్తవి. ఇవి ఎంతమంది ఇన్ని గొడ్డన్లు సప్లై చేస్తున్నారంటే తమిళ కూలీలు ఎంతమంది వచ్చింటారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత వీళ్ళు ఈ తమిళ కూలీలు కొత్త పద్ధతిలో ఈ కాషాయ వత్సాలు వేసుకొని భక్తుల వేషంలో తిరుమలకు రావడం జరుగుతుంది. ఆ తిరుమల దర్శనం కూడా చేసుకుంటారు. దీంట్లో మళ్ళా వాళ్ళు పలానా ప్లేస్లో మనం మీట్ అవుదామని అనుకుంటారు. మళ్ళీ జాయింట్గా వీళ్ళు అడవుల్లో పడి చెట్లను కొట్టి ఎర్రచందనం చెట్లను కొట్టి వాళ్ళ స్మగ్లింగ్ చేయడం జరుగుతుంది. ఈ స్మగ్లర్లు వీళ్ళకు కావాల్సిన అన్ని సప్లై చేస్తారు. యుటెన్సిల్స్ అంతా ఉన్నాయి చూడండి. ఆ మొద్దులు కొట్టిన తర్వాత ఫినిష్ చేసిన తర్వాత వెయిట్ వేస్తారు వేయడానికి మిషన్. అవి తర్వాత నిక్కరు, ఆ బనియన్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ వాడతారు అడవిలో.